హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం భగవద్గీత 13వ అధ్యాయం గురించి తెలుసుకుందాం. ఈ అధ్యాయం పేరు క్షేత్రజ్ఞ విభాగ యోగం. ఈ అధ్యాయంలో శ్రీకృష్ణుడు శరీరానికి క్షేత్రం మరియు ఆత్మకు క్షేత్రజ్ఞుడు మధ్య ఉన్న తేడాను అర్జునునికి చెప్తాడు. శ్రీకృష్ణుడు ఇలా చెబుతారు: ఈ శరీరం ఒక పొలం, క్షేత్రం లాంటిది. అది మారుతూ ఉంటుంది. ఎలా అంటే వృద్ధాప్యానికి లోనవుతుంది, చివరికి నశిస్తుంది. కానీ ఈ శరీరంలో నివసిస్తూ దానిని తెలుసుకునేది ఆత్మ, అంటే క్షేత్రజ్ఞుడు. ఆత్మకు జననం మరణం ఉండవు, అది శాశ్వతమైనది. మనిషి తనను శరీరంగా కాకుండా ఆత్మగా గుర్తించినప్పుడే నిజమైన జ్ఞానం పొందుతాడు. అలాంటి వ్యక్తి అహంకారం, మమకారాన్ని విడిచిపెట్టి వినయంతో ధర్మబద్ధంగా జీవిస్తాడు. ఈరోజు మనం నేర్చుకోవాల్సిన పాఠం: అహంకారం, మమకారాన్ని విడిచిపెట్టి ధర్మ మార్గంలో నడవాలి. నిజమైన జ్ఞానం అంటే మన ఆత్మను తెలుసుకొని మంచి జీవితాన్ని గడపడం. జై శ్రీకృష్ణ.